శ్రీమాత్రే నమః. ఇదైతే హెయిర్ స్టైల్ సవరంతోటైతే వేస్తున్నా అండి. యాక్చువల్‌గా ఈ మధ్య అయితే హెయిర్ స్టైల్స్ వేయడం అనేది కుదరట్లేదు. ఎందుకంటే మా పాపకి సండేనే కుదురుతుంది. నెక్స్ట్ సండే వచ్చేసరికి ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ఫంక్షన్స్‌కి ఇంకా ఊరికి వెళ్ళాల్సొస్తుంది. దానివల్ల అయితే హెయిర్ స్టైల్ వీడియోస్ పెట్టట్లేదు. దీనికంటూ టైం అయితే స్పెసిఫిక్‌గా పెట్టుకొని చేస్తాను. ఇదైతే మామూలుగా ఫ్రెంచ్ బ్రైడ్ వేసేసాను. బ్యాక్ అయితే సవరం అనేది అటాచ్ చేశాను. నేను చాలా వీడియోస్లో చూసా సవరం కట్టేది చిన్న జడ తీసి పెట్టడం అని. మా పాపకి ఎప్పుడు కూడా సవరం పెట్టినా చిన్నప్పుడైతే ఇలా డ్యాన్స్ చేసేటప్పుడు సవరం ఊడొచ్చేసేది. ఇలా కనుక మనం సవరం వేసామనుకోండి అస్సలు అయితే ఊడదు. ఇంకా హెయిర్ కూడా వాల్యూమ్ అనేది బాగా వచ్చింది. మా పాపకి అంత లావుగా జడ ఉండాలని అయితే కోరిక అనమాట. నిన్న ఇంకా అమ్మ వేద్దామా అంటే సరేనమ్మా అని చెప్పి తను ఓకే అంటే నిన్నైతే జడ వేశాను. ఇదిగో చూసారు కదా, మనం ఫస్ట్ ఇలాగా హెయిర్ వేసేసుకున్నాక అయినా లేదు అంటే కనుక మనం హెయిర్ వేయకముందు కూడా 2 పార్టీషన్స్గా తీసుకుని మిడిల్లో అయితే కొంచెం హెయిర్ తీసుకుని దానికి సవరం అనేది పెట్టి జడలాగా అల్లేసుకోవాలి. ఇటు నుంచి అటు నుంచి హెయిర్ అనేది తీసి వీడియోలో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి సవరం అనేది ఎంత ఇదైనా కూడా ఊడదు. ఇంకా హెయిర్ ఎక్స్టెన్షన్ది కూడా ఉంది. నేను ఈ సండే అయితే డెఫినెట్గా వీడియో పెట్టడానికి ట్రై చేస్తా హెయిర్ స్టైలు. ఇదిగో చూసారు కదా, ఇలాగా సవరం అనేది పెట్టేసి ఇంకా ఇక్కడ పైనుంచి కూడా తీసుకోవాలి హెయిర్. నేనేంటంటే మిడిల్ పార్ట్కే తీసుకుని జడలా వేశాను. ఇలా కూడా ఊడకుండా అయితే ఉంది. కాకపోతే ఇంకొంచెం టైట్గా ఉండాలి అనుకుంటే కనుక ఆ సవరం పైనుంచి ఒక పాయ అనేది తీసుకుని జడ అల్లుకుంటే కనుక మనకి సవరం అయితే ఊడిపోదు. ఇదిగో చూసారు కదా, ఇలాగా చిన్నగా జడలా అల్లేసుకుని హెయిర్ అనేది పైకి కూమ్ చేసుకోవాలి. నేను ఏంటంటే అప్పటికప్పుడు వేశాను కదా, సో దానివల్ల అయితే నేను కూమ్ చేయలేదు. చూసారు కదా హెయిర్ ఎంత వాల్యూమ్గా ఉందో. నేను ఇంకా ఫ్రెంచ్ బ్రైడ్ లేదా మెస్సీ బ్రైడ్ ఏదైనా వేద్దామన్నా కూడా ఇంకా నార్మల్ జడే వేసేసాను. చాలా ఒత్తుగా చాలా బాగా వచ్చింది. లావుగా కనిపిస్తుంది అనమాట జడ అయితే వాల్యూమ్గాను. ఇదిగో చూసారు కదా, ఇక్కడ ఫ్రెంచ్ బ్రైడ్స్ వేద్దామా అనుకుని కూడా నెక్స్ట్ ఇంకెందుకులే అని చెప్పి మళ్ళీ సవరం అనేది కూమ్ చేసుకోవాలి. నేను వాష్ చేసి కూమ్ చేసినప్పుడు అయితే బాగుంటుంది. ఇంకెందుకు అని చెప్పి ఇలాగా 3 పాయలు అయితే అల్లేసాను. చూస్తున్నారు కదా జడ అనేది ఎంత లావుగా ఉందో. మనం ఇక్కడే కొంచెం కొంచెంగా బ్రైడ్ అనేది పైకి ట్విస్ట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా ప్లఫీగా కనిపిస్తుంది. మా పాపకి కొంచెం ఆయిల్ పెట్టుంది హెయిర్కి, సో దానివల్ల ఇలా ఉంది. ఇంకా హెడ్ బాత్ చేసుకున్న హెయిర్ అయితే ఇంకా ప్లఫీగా బాగుంటుంది. చూసారు కదా, ఇలాగే లేస్ తోటి కూడా వేస్తున్నారు హెయిర్ ఇప్పుడు జడ అనేది. నెక్స్ట్ ట్రెండింగ్లో ఉన్నదైతే నాకు వెయ్యాలని ఉంది పూల జడతోటి. నేను అది DIY మేకింగ్ చేసి చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం హెల్త్ అది సపోర్ట్ చేస్తే కనుక నేను డెఫినెట్గా వీడియోస్ అనేది అయితే పెడతాను. హెయిర్ స్టైల్ వీడియోస్కి అయితే ఉండాలి కదా పాప అనేది. ఇంకా సవరంతో పెట్టి చూపిద్దాము అంటే అలా కన్నా మనకి అమ్మాయికి వేసి చూపిస్తేనే జడ బాగుంటుందని అయితే నేను వెయిట్ చేస్తున్నాను అనమాట హెయిర్ స్టైల్ వీడియోస్కి. ఇవి ఆల్రెడీ మేకింగ్స్ అన్నీ కూడా నా ఛానల్లో ఉన్నాయి. ఈ వేణీలు యూపిన్స్ అనేవి ఎవరైనా కనుక చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి. ఇంకా ఎవరికైనా యూస్ఫుల్ ఉంటే కనుక షేర్ చేయండి. ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్ లుక్ అయితే చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.